అటు చీర చీర మొన్న రాకంటనే కదా తప్పదు ఆయన కదా చీర కోసం అది తీసుకో. బాగలేకపోవాలా నీకుంది ఏముంది నాకు సినిమా 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 మొన్న చూపించాను ఇంకా దానిలే అదే. నిజంగానే బాగలేకపోవాలా. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన నాకు చీర కొనిచ్చినాడు. ఈ నెలలో మాది మ్యారేజ్ డే ఉంది, అందుకోసం అనేసి నేను చీర కొని అనేసి ఒక వారం రోజుల నుంచి అయితే అడుగుతూ ఉన్నాను. ఇంకా అందుకోసం అనేసి అయితే కనుక కొనిస్తలే, లేకుండా కనుక డబ్బులు ఇస్తానువే తెచ్చుకోపో అన్నట్టుగా ఊరికి అట్లా అట్లా చెప్తా ఉన్నాడు. కానీ లేకుండా కనుక ఏం అవసరం లేదు, ఏదన్నా లంగా కొని పాత చీరతో కుట్టుకొని వేసుకో అనేసి అన్నాడు. నేను అయితే కనుక ఏం వేసుకోను అనేది చెప్పినాను. నిన్న అయితే కనుక పార్సల్ ఇంటికి వచ్చింది, తీసుకో అనేది చెప్పినాడు. ఇంకా తీసుకోమన్న తర్వాత నేనైతే ఓపెన్ చేయలేదు, ఇంటి కోసం ఏదో పెట్టినాను అనేసి ముందైతే చెప్పినాడు. ఇంకా అదే వచ్చింటుందిలే అనేసి అనుకున్నాను. కానీ డౌట్ వచ్చేసింది, ఇటు పక్క అనేది ఇట్లా కానొస్తా ఉంటే ఏదో ఇంటి కోసం స్టిక్కరింగ్ అన్నాడు, ఏందబ్బా అనేసి. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత అడగొచ్చులే అన్నట్టుగా అలాగనే ఇంట్లో పెట్టేశాను. మొత్తానికైతే ఇది చీర అంట బాగలేకపోవాలా ఉంటా మొహం ఆడనికి. కట్ చేస్తున్నా. బాగా ఉండే వేరేది కొనిస్తావా? బాగా నిన్ను చేసినానా లేదు కదా, అంటే నేను కొనిచ్చినట్టు నువ్వు బాగాలేదు అనకూడదు, నువ్వు కొనిచ్చినది నేను అనొచ్చు. ఏం చెల్లాన్ని ఏమన్నా అనొచ్చునా ఏంది? పిల్ల ఏమన్నా చెల్లుతుంది, మొగుడు ఏమన్నా అంటే చెల్లదు. అంతే రాజ్యాంగం, అది పెళ్లి చేస్తుంది ప్రశ్న కదా. బాగుంటదే బావా? మా ఆయన ఫస్ట్ టైం చీర కొనియడం అనుకున్నా. అంటే కొనిస్తాడు బట్టలు, అట్లా అని కాదు. ఎట్లా అంటే నన్ను తీసుకుపోయో, లేకుంటే డబ్బులు ఇచ్చో, లేకుంటే ఇది నచ్చిందా, ఇది పెట్టమంటావా అట్లా అడుగుతాడు. కానీ ఇట్లా పెట్టేసి డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత నీకే చీర అని చెప్పడం అయితే కనుక ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఇదే ఫస్ట్ టైము. మొన్న చెప్పులు ఒకసారి వేసినాడు అది. కానీ ఆ చెప్పులు ఒకటి వేరే రకంగా ఉండే, ఒకటి వేరే రకంగా ఉండే. ఆయన కూడా వేరే వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోలేదు. కళ్యాణకు కూడా ఏం లేదు, రెండు బాగానే వేసుకోని చెప్పింది. ఇంక చీర ఇదే ఫస్ట్ టైము. ప్రతిసారి చీర కొనిచ్చేవాడు కానీ అప్పుడప్పుడు తీసుకొచ్చేటోడో, లేకుండా డబ్బులు ఇచ్చేసి బయటికి వెళ్ళి నువ్వే తెచ్చుకో అనేసి నీకు నచ్చేది తీసుకోమని చెప్పేటోడు. ఈసారి అయితే కనుక ఈ చీర అయితే కనుక పెట్టాడు. కలర్ అనేది నాకు బాగుంటుందంట. బాగుందే ఫ్రెండ్స్, బాగుందే బాగా లేకపోవాలా చెత్త కట్టుకున్నాక. అప్పుడప్పుడే షాపింగ్కి తోలకపోయి నన్ను బయటికి తీసుకుపోయినాడంటే కనుక చీరకు కొనుక్కొని పోతే ఒకటి కొనుక్కోను, దానికి తోడుగా ఇంకొకటి కొనుక్కుంటాను, ఒకటే చీర కొనుక్కోను. ఏమన్నా అంటే కనుక పొద్దున ఒక చీర కట్టుకొని సాయంకాలం ఒక చీర కట్టుకుంటా అనే డైలాగ్ కొడతాడు. ఇంకా బయటికి పోయిన తర్వాత వద్దు అనే మాట అయితే అన్నాడు. ఎందుకంటే కనుక ఆడ షాపుల ముందర బాగుండదు కదా అన్నట్టుగా సైలెంట్గా ఉండి ఇంటికి వచ్చిన దాకా గొనుగుతూ ఉంటాడు. అందుకే నేను బయటికి తీసుకుపోకూడదు అనేసి గొనుగుతూ ఉంటాడు. ఇంకా అదే దొరికింది చందు అన్నట్టుగా నేనైతే కనుక ఆడిపోయిన తర్వాతనే తీసుకుంటాను. ఇది మొత్తం అనేది ఇప్పేది చూద్దాము, ఎంత మటుకు తీసుకొచ్చినాడు చూద్దాము. ఏంది బా ఇది ముసలాల చీర అన్నట్టుంది. ఏం ముసలాన్ని అంటావు నువ్వు నన్ను? నేను ముసలాన్ని అయితే కనుక నువ్వు వయసు పిల్లగాని ఏం కావు, నువ్వు కూడా ముసలోని అవుతావు. పింక్ కలర్ గ్రీన్ కట్టుకుంటాను, బాగా లేకుంటే లంగావని కుట్టుకుంటా. పోయినసారిది కూడా పింకే కదా తెచ్చినది నువ్వు. అది కూడా గ్రీన్ ఉంది, గ్రీన్ బార్డర్ ఏమో కదా నాను. అద్దో గ్రీన్ బార్డరు అంటే ఇక్కడ గ్రీన్ వచ్చింది, అది ఇక్కడ అంతా పింక్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి గ్రీన్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ డిజైన్ కుట్టుకోవాలబ్బా, బ్లౌజ్ మంచిగా ఇక్కడ కుట్టుకోవాలంట, ఇట్లా డిజైన్ బాహుబలి హ్యాండ్స్ కుట్టుకోమంటావా, లేకుంటే చంద్రముఖి బ్లౌజ్ కుట్టుకోమంటావా? చంద్రముఖిలో వెంట పారా అని ఎప్పుడు వేసుకుంటారు చూడ. బాగుందిలే బాబా, మళ్ళీ ఫీల్ అవుతావు బాగాలేవంటే. కాదు బాబా, నేను నీకు 3 జతలు బట్టలు కొనిస్తే నాకు ఒక్క జత ఒక్క చీర నాకు కొనిచ్చేది. ఆఫ్ చేసి ఇచ్చి నువ్వు వీడియో ఆఫ్ చేసి ఇచ్చి నన్ను తిడుతున్నావు చూడు. అబ్బా కమలాసన్. చూడండి ఫ్రెండ్స్, ఇది ముసలిల చీర అన్నీ అనేసి వీడియో సెల్ పక్కన పడేసి వచ్చి తిడుతా ఆడి ఇట్లా వేసుకుంటే బాగుందంట వేసుకుంటా. నిజంగానే బాగుంది.
అంటే ఆయన ఏమన్నా బట్టలు కొంటేనక నా కోసం కొన్నాడు అంటే ముందు ఆలోచిస్తాడు కట్టుకుంటే ఎట్లా ఉంటది అనేసి. అట్లా ఎన్నెట్టు తీసుకున్నట్టున్నాడు. నేను ముసలిలో చీరని అలా ఫీల్ అయ్యి సెల్లు పక్కన పెట్టేసి తిడతాడు. చూడు ఇటేసుకొని చూడు బాగాలేదా అనేసి. బాగుంది. బాగుంటది. నేను జాకెట్ బాగా కుట్టుకుంటా కాబట్టి. ఏంది మా చీర కన్నా బ్లౌజ్ బాగుంటేనక చీర బాగున్నట్టు అర్థం తెలుసా? అది అంత సీన్ లేదు. నేను ముందుగానే అందంగా ఉండ. ఇవే మంచి మాటలు. అయినా నేను 3 జొత్తలు బట్టలు తీసుకుంటే నాకు ఒక చీర కొనిచ్చినావు చూడబ్బా. ఇది నేను ఒకవేళ కుట్టుకున్న తర్వాత ఇంకొక వీడియోలో కట్టుకొని కూడా మీకు చూపిస్తాను. ఇది మా మ్యారేజ్ డేకి కొనిచ్చినాడు అన్నాను కదా, ఇంకా ఆ రోజు అయితే ఇంకా కుట్టుకొని వేసుకునేది కూడా చూపిస్తాను, ఏ డిజైన్ అనేది కూడా. ఈ చీర ఎలా ఉంది అనేసి ఇంకా కామెంట్ చేయండి. నాకైతే ఇంకా బాగుంది. వేసుకొని ఇలా అద్దంలో చూసుకుంటా ఉంటే నాకు మంచిగానే అనిపిస్తూ ఉంది. మా ఆయన కూడా ఆయనకు నచ్చిందంటే బాగుంటుంది, నాకు ఒంటి మీదకి ఎలా ఉంటుంది, ఏ కలర్ అయితే బాగుంటుంది అని అయితేనే తీసుకుంటాడు. అందుకోసం అనేది బాగుంది. ఏదన్నా కానీ ఒక కలర్ నాకు నచ్చకుండా కూడా అది తీసుకొచ్చిన తర్వాత బాగాలేదు అనిపిస్తుంది, కానీ కట్టుకున్న తర్వాత బాగా అనిపిస్తుంది బాగుంది అనేసి. ఇంకా ఇది కూడా ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా అయితే ఇంకో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మా ఆయన నాకు సర్ప్రైజ్లు ఇచ్చినాడు. అది కూడా ఒక చీరే ఒక 2-3 అన్నా కొనిచ్చింటే బాగుండు. బాయ్.